ఓకే. అయితే ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారము ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల్లో దీనికి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు, లేకపోతే ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే, దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అని ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి కారణాల్లో మాట్లాడుతున్న వ్యక్తులందరూ విపక్షాలకు సంబంధించిన వాళ్ళు. సరే, వాళ్ళు క్రిస్టియానిటీ నమ్ముతున్నారా లేదా, లేకపోతే ఏదైనా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని దానికన్నా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాజీ ఎంపీ హర్ష కుమార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సరే, విజయ్ కుమార్ మాట్లాడుతున్నారు, కేఏ పాల్ మాట్లాడుతున్నారు. వాళ్ళకి సరే పొలిటికల్ అఫిలియేషన్స్ మనం చేయాలి లేదన్నారు. సరే, కేఏ పాల్ అయితే డైరెక్ట్ ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి ఇంకా విజయ్ కుమార్కి అఫిలియేషన్స్ ఇవ్వాలి లేదన్నది ఒక పాయింట్. సో వాళ్ళని నోరు మూయించడం ద్వారా దీని ఇష్యూని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం జరుగుతుంది అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. అందులో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకు ఒక పార్టీ మాత్రమే దీని మీద మాట్లాడుతుంది, మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? నేను ఒక విషయం మీకు చెప్తాను. చాలా మందికి తెలుసో తెలియకో నాకు తెలియదు, కానీ ఏ అంశం మీద ఒక వ్యక్తి మాట్లాడతారంటే ఫస్ట్ పాలిటిక్స్ అంటారు. వాట్ రాంగ్ ఇఫ్ పాలిటిక్స్ వేర్ వీ కెన్ డూ, వేర్ వీ గో హ్యావ్ టు ద సొసైటీ, రైట్? ప్రజల మీదే కదా మన పాలిటిక్స్ సిస్టమ్. దెన్ వాట్ రాంగ్? అసలు రాంగ్ ఏంటి ఇక్కడ నాకు అర్థం కాలేదు. చాలా మంది అంటే ఇమ్మెచ్యూర్డ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఇమ్మెచ్యూర్డ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి టీవీ డిబేట్స్లో చాలా వరకు కూడా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ తెలుసు అసలుకి? పాలిటిక్స్ ఎక్కడ చేస్తారు? ప్రజల సమస్యల మీద. వాట్ ఈస్ మీన్ బై ద పాలిటిక్స్? అసలు పాలిటిక్స్ ఒక అర్థం తెలుసా వీళ్ళకి? 3 wordsలో చెప్తాను నేను మీకు. పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్ పాలిటిక్స్ అంటే. బికాజ్ ఐఎమ్ మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో నేను పొలిటికల్ సైన్స్ చేసాను స్టూడెంట్ని. పాలిటిక్స్ అంటే చాలా ప్రిసైజ్గా నేను ఆన్సర్స్ కూడా రాసా దీని మీదనే, వాట్ ఈస్ పాలిటిక్స్ అన్న దాని మీద. పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్ కాదంటారా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు పబ్లిక్కి ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేసి దానిని సాల్వ్ చేయడం కోసమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. దట్స్ అ పాలిటిక్స్. ఇప్పుడు అది కూడా ఒక ఇష్యూ. ప్రవీణ్ పగడాల చనిపోవడం ఆయన న్యాచురల్. ఇప్పుడు ఆయనకు హెల్త్ బాగాలేక హాస్పిటల్కి చనిపోతే ఎవరైనా మాట్లాడతారు దాని గురించి? ఎవరు మాట్లాడరు. సరే, లేదు ఆయన ఇన్ న్యాచురల్ సెన్స్లో సపోజ్ ఆయన కారులో వెళ్తున్నారు, ఎక్కడ ర్యాష్గా అపార్ట్మెంట్ గుద్దేశారు, కారు డ్యామేజ్ అయిపోయింది, అతక్కుపోయింది, మొత్తం పీసెస్ అయిపోయిందంటే ఎవరు పట్టించుకోరు. ఓకే, బైక్ కూడా గుద్దేశారు, బైక్ మొత్తం చిల్లా చెదరం అయిపోయింది, మొత్తం అని పగిలిపోయినా ఇదైపోయింది, చనిపోయారంటే ఎస్ అబ్సల్యూట్గా ఎవరు అనుకోరు. అది కూడా ఏంటి, యాక్సిడెంట్ జరిగితే మీకు తెలిసిందే, కాళ్ళు విరిగిపోతాయి, చేతులు మొహం రకరకాలుగా ఉంటుంది యాక్సిడెంట్స్లో. అలాంటిది బైక్ ఏమవ్వదు, మనిషికి ఎక్కడ ఒక 2-3 చోట్ల ఇది తప్పనించి మనిషి ఇదిగా ఉంటాడు, కనిపిస్తాడు, కానీ చచ్చిపోయింటాడు. దెన్ దిస్ ఇస్ నాట్ అన్ పాలిటిక్స్. దెన్ పాలిటిక్స్ మాట్లాడకూడదు ఎక్కడ? అది ఒక ఇష్యూ కాదా? అది పబ్లిక్ ఇష్యూ కాదా? ఎందుకు పబ్లిక్ ఇష్యూ అనేది కూడా నేను చెప్తాను. ఆయన ఇండివిజువల్ పర్సనాలిటీ కాదు. హీ బిలాంగ్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బిలీవింగ్ హిమ్, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రస్ట్ హిమ్, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ హిమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పేరు మీద మాలలు వేస్తున్నారు. ఆయన ఏమైనా దేవుడా? ఎందుకు వేస్తున్నారు మాలలు? ఎందుకు వేస్తున్నారు పూజలు? వై? ఇట్స్ మై క్వశ్చన్. ఎందుకంటే దేవుళ్ళకైతే చూస్తాను నేను, నాకు తెలుసు. లేకపోతే బాగా అంటే దేవతలకు సంబంధించిన వాళ్ళు, పూజించబడిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఉంటే, పవన్ కళ్యాణ్ మాలనే కాదు, పవన్ కళ్యాణ్ వేసేలాంటి మాలని వాళ్ళు. నా క్వశ్చన్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. వాళ్ళని అంటే ప్రీచ్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఇతను కూడా ప్రీచ్ చేస్తున్నారు, ఇతను చాలా మంది. సో చాలా మంది ఇతను ప్రీచ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? హీఈస్ ఆల్సో ఏ పబ్లిక్ ఫిగర్. ఒక పబ్లిక్ ఫిగర్ వాళ్ళకు అంటే గవర్నమెంట్ లో ఉండి సినిమాలలో యాక్ట్ చేసినప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్ కు ఒకలాగా, ఇంకొక ప్రీచింగ్ చేస్తూ ఒక రిలీజియస్ లో ఉంటే ఒక పర్సన్ కి ఇంకొకలాగా ఉంటుందా? అంటే రాజ్యాంగం ఆర్టికల్ 14 డిఫరెంట్ గా చూడమని చెప్పిందా? లేదు కదా. సో వాళ్ళు పాలిటిక్స్ చేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పాలిటిక్స్ చేయొచ్చు. బహిరంగంగా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక రిలీజియస్ గురించి, అది కూడా అన్కాన్స్టిట్యూషనల్ ఆయన బిహేవ్ చేసిన పద్ధతి మొత్తం గవర్నర్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని బర్తరఫ్ చేయాలి. ఇప్పుడు దాకా గవర్నర్ ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? సీఎం ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? రిలీజియస్ గురించి మాట్లాడకూడదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఇట్స్ కంప్లీట్లీ వైలేషన్స్. ఈవెన్ మీరు పవర్ లో ఉన్నప్పుడు కూడా మీకు మీ యొక్క బిజినెస్ రూల్స్ చెప్తాయి, మీ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఓత్, బ్రీచ్ ఆఫ్ ఓత్, అది షెడ్యూల్ 3 ప్రకారము మీరు ప్రమాణం చేస్తారు, రైట్? ఆ ప్రమాణం చేసే ఒక ఓత్ ని మీరు బ్రీచ్ చేసినట్టే. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒక వ్యక్తికి సంబంధించిన, పబ్లిక్ కి సంబంధించిన ఇష్యూని కొంతమంది మాట్లాడితే అది రాజకీయం. ఎస్, అబ్సల్యూట్లీ ఇది రాజకీయమే అనుకోండి. వాట్ రాంగ్ ఇన్ దట్? యూ టెల్ మీ. అసలు రాంగ్ ఉంది అందులో? రాజకీయం మాట్లాడడంలో మీకు నిజంగా సెన్సిబిలిటీ లేదు కాబట్టి మీరు ఓకే రాజకీయం చేస్తున్నారు. వీళ్ళకి ఎందుకు అంత అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ రావట్లేదు అంటే? ఎందుకంటే కొద్దిమంది మాట్లాడుతున్నారు, ఒక వర్గం మాట్లాడుతుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 2, ఇప్పుడు సోషల్ మీడియా మీద మాత్రం వాళ్ళు డిపెండెన్స్ అవుతున్నారు. మెయిన్ మీడియా స్ట్రీమ్స్లో ఎక్కువ శాతం మెయిన్ మీడియా దీన్ని ఎక్కువగా
క్యారీ చేయట్లేదు. ఎందుకు అంటే పోలీస్ కన్క్లూజన్స్ ఇవ్వడము, లేకపోతే ఇప్పుడు మనకందరికీ తెలిసిందే ఇంటర్నల్గా పోలీస్ వాళ్ళు ఏ విధంగా మీడియా హౌసెస్తో డీల్ చేస్తాయి, ఎలా మాట్లాడతాయి ఏంటని చెప్పేసి. అంటే కామన్ మ్యాన్కి తెలియకపోయిందేమో కానీ వీఆర్ వెరీ అసోసియేటెడ్ విత్ ద ఎడిటోరియల్స్ డిపార్ట్మెంట్, ఎడిటోరియల్ హౌసెస్. సో ఏమేమి మాట్లాడింటారో డెఫినెట్లీ. సో కాబట్టి వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేసినప్పుడు మీకు అంత బూమరాంగ్ ఎక్కడ వస్తుంది, పబ్లిక్లో ఇంకా జనాలు ఎక్కువ రావడం, చేయడం, ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే వస్తాయి తప్ప ఇన్ జనరల్ సెన్స్లో మీకు ఇప్పుడు కొన్ని చూస్తున్నాం మనము, దాన్ని ఏమంటే ధర్మాన్ని కాపాడుతానని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కూడా దీనికి ఇవ్వట్లేదు. ఎందుకంటే నౌ ఐ థింక్ మీడియా వాజ్ సగ్రిగేటెడ్ ఇన్ 2 parts. ఒకటి వ్యూవర్షిప్ మీడియా ఒకటి, అండ్ పబ్లిక్ ఫోరం మీడియా ఒకటి, 2 డిఫరెన్షియేట్స్ అయినాయి. సో ఇప్పుడు ఎవరిని మనం ఏమనలేం, ఎందుకంటే వాళ్ళ ఎజెండా వాళ్ళది, వీళ్ళ ఎజెండా వీళ్ళది. సో ఆర్టికల్ 19 ఇట్స్ క్లియర్ కట్, ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఎవరికైనా ఉంది. వాళ్ళకి నచ్చిన థింగ్స్ని వాళ్ళు బిలీవ్ చేసిన దాన్ని వాళ్ళు వేసుకుంటారు. సో మనం ఇంకెలా క్వశ్చన్ చేయగలుగుతాం వాళ్ళని కూడా. సో ఫైనల్గా ఏమంటారు అసలు దీంట్లో ఏం కన్క్లూజన్ వస్తుంది? మీరు అన్నట్టుగా ఈ డాట్ మీరు ఒకటి కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు, అటువైపుగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేదంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి కేఏబాల్ కూడా ఐ థింక్ హైకోర్టులో ఒక కేసు ఏదో వేశారు, అదేదో నడుస్తున్నట్టుంది. దాని తర్వాత ఏమైనా కొత్త ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఏమైనా అన్లెస్ నాకు తెలిసినంత వరకు పోలీస్ వాళ్ళకి ఒక డైరెక్షన్స్ వస్తే తప్ప ఐ థింక్ దే డోంట్ వాంట్ టు టేకప్ దట్ ఫైల్. ఓకే. ఎందుకు అంటే నిజంగా అంత ఇది ఉన్నప్పుడు ఫస్ట్ నుంచే వాళ్ళు వై, వాట్, వేర్ అనే ఒక క్వశ్చన్స్ని రేస్ చేసుకొని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. బట్ దే ఆర్ నాట్ రెడీ టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ కన్క్లూజన్స్ టువర్డ్స్ ఆఫ్ సొసైటీ. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ కన్క్లూజన్స్ ఆర్ ఏ క్లారిఫికేషన్, దే ఆర్ థ్రెటనింగ్ టు ద పీపుల్ హూ ఆర్ రైజింగ్ దేర్ వాయిస్ అండ్ ఆస్కింగ్ దెమ్ ఏ క్వశ్చన్స్. సో ఆ సినారియో తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే మేబీ దే డోంట్ వాంట్ టు టేకప్ ఫైల్ అని అనుకోవచ్చు మనం. సో ఫైనల్లీ ఇప్పుడు మనకు అర్థమవుతున్న ప్రకారం అనుమానాలు నివృత్తి అవ్వాలి అంటే ఇంకో కొత్త ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఎందుకు మరణం, ఎందుకు అది హత్య అని చెప్పడానికి ఆ కారణాలు వెతికే ప్రయత్నంలో బాల అయితే ఒక మంచి ఒక పాయింట్ అయితే తీసుకొచ్చారు. అటువైపుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే దీని మీద పోరాడుతున్న వాళ్ళు ఆ పాయింట్ని కూడా దీంట్లోకి ఇంక్లూడ్ చేసి మాట్లాడతారనేది మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.